జోరుదారు చూస్తున్న పబ్లిక్ మీరు దినం ఎన్ని గంటలు పని చేస్తారు మహా అంటే ఓ 10 గంటలు పని చేస్తారు కావచ్చు. ఇక జరంత బలం ఉన్న మనుషులు అయితే ఓ 15-16 గంటలు పని చేస్తారు కావచ్చు. ఇక నా సొంటి ముసలోళ్ళు అంటేనో ఇక శాతనైన కాడికి చేసి ఇంత తిని ఇంత మలుచుకొని పంటారు. కానీ ఈ సారు మాత్రం ఎన్ని గంటలు పని చేస్తాడో ఎరికేనా? ఇక నేను చెప్పుడు ఎందుకు, ఆ సారే చెప్తాడు. ఇన్ని రాదురి సారు జరంత చెప్పుర్రి మనోళ్ళకు. ఒకటే విషయం చెప్పాలి మీకు, ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. వామ్మో వామ్మో, ఏంది సారు మీరు మాట్లాడేది? దినం 24 గంటలుంటే 24 గంటలు, అది కూడా 365 రోజులు అంటే ఏడాది మొత్తం మీరు పని చేసుకుంటూనే ఉంటున్నారంటే ఇంతకు మీ లోపల మనిషి ఉన్నాడా లేకుంటే రోబో గిట్లా ఉన్నాడా సారు? అయినా రోబోలు కూడా మరీ 24 గంటలకు 24 గంటలు పని చేయిస్తే మేము ఇక్కడికి నుంచి గదలమని మోరాయిస్తాయి కావచ్చు, గాని మీరు మాత్రం అవిటికంటే ఎక్కువనే ఉన్నారు కదా అని ఎడ్డిస్తున్నారు. ఉత్తమ్ సారు మాటలు విన్న కొంతమంది పబ్లిక్. మరి లేకుంటే ఏందుల్లా, ఏదో ఒక్క రోజో 2 రోజులు అంటే నిద్ర లేకుండా కూడా పని చేస్తారు కావచ్చు, గాని మొత్తానికి మొత్తం 365 రోజులు, అది కూడా రోజులుండే 24 గంటలు పని చేసుకుంటూనే ఉంటామని చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నాడు చెప్పుండ్రి. ఇనటోడు ఎడ్డోడు అయితే పంది పురాణం చెప్తుంది అన్నట్టు ఎటు మీ ముంగట కూకున్న జనాలు ఇంటున్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సారు? మీరు రాష్ట్రం కోసం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిసేటట్టు చెప్పుకోండ్రి. మీరు కొట్టుకోవాల్సిన డప్పు మొత్తం కొట్టుకోండ్రి, గాని నెరి చిన్న పొలగాళ్ళ సుతం నమ్మేటట్టు లేని ముచ్చట్లు చెప్తే ఎట్లా సారు అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లీడర్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం చెప్తారో అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఏ పని చేసినా జనాలు నమ్మేటట్టు ఉండే ముచ్చట్లే చెప్పాలని అంటున్నారు కొందరు. 500 రూపాయల దొంగ నోట్లు ముద్రిస్తే దొరకకుండా ఇక మాత్రం వాడచ్చు, గాని 300 రూపాయల దొంగ నోట్లు ముద్రిస్తే అట్టిగానే దొరుకుతారు. అగ్గో అచ్చం కాంగ్రెస్ లీడర్ల పనితనం కూడా గట్లనే ఉన్నది పోండి అని అంటున్నారు ఇంకొందరు. చూడాలే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ లీడర్ల పనితనము వాటరు నీళ్ల లెక్క కాకుండా ఎట్లా మారుతుందో.